23/5/2026 నాడు బయలుదేరి మేము నెల్లూరు తద్వారా కాంచీపురానికి వెళ్ళడం జరిగింది. ఈ కాంచీపురంలో ఒక్కసారి కాంచీపుర గ్రామ నగరాన్ని అందరికీ చూపించాలని, అలాగే మన కామకోటి పీఠాన్ని కూడా ఒకసారి అందరికీ చూపించాలని ఉద్దేశంతో తీస్తున్నాం అన్నమాట. ఇది కాంచీపురంలో జగద్గురు శంకరాచార్య పీఠం అన్నమాట. ఇది ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ ముఖ్యంగా ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం ఒకటి. అక్కడ కంపా నది అని ఉంటుందన్నమాట. అంటే పరమేశ్వరుణ్ణి పట్టుకుని భయంతో కంపించిపోయిన పార్వతీ అమ్మవారి యొక్క స్వేద నుంచి ఏర్పడిన నదిగా ఆ నదిని చెప్తారు. అందుకనే చాలా పవిత్రమైన నది, పుష్కరిణి అనమాట ఇది ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. అలాగే ఇక్కడే వరదరాజస్వామి దేవాలయం అని ఉంటుంది. ఆ వరదరాజస్వామి దేవాలయంలోనే బంగారు బల్లి, వెండి బల్లి అనేవి ఉంటాయి. అవి ముట్టుకుంటే ఒకవేళ బల్లి వలన వచ్చే దోషాలు ఇవి మనకు ఉండవు అని చెప్తారు. అంటే దాంట్లో చాలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే బల్లి నుంచి రకరకాల వైరస్లు మనకి చేరతాయి. మనకి సంక్రమించే ఆ వైరస్ల వలన మనకి ప్రమాదం రాకూడదు అనే దాంతో బల్లి శాస్త్రం, తొండ శాస్త్రం అనేది మనకి చెప్పబడింది. బల్లి పడితే ఏం జరుగుతుంది, స్నానం ఎందుకు చేయాలి తలమించి అంటే దానికి అర్థం ఏంటంటే ఆ బల్లి పడడం వలన రకరకాల వైరస్లు మనకు వచ్చి మనకి రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని మన ధార్మిక శాస్త్రంలో, సనాతన ధర్మంలో చెప్పడం అనేది జరిగింది. సరే, ఇక్కడ ఈ బల్లులను కనుక స్పృశించినట్లయితే బంగారు బల్లి, వెండి బల్లిని వరదరాజస్వామి దేవాలయంలోనూ బంగారు బల్లిని, వెండిని కనుక ముట్టుకున్నట్లయితే బల్లి వలన దోషం రాదు అంటారు. అంటే ఇక్కడ నుంచి శక్తి మనలో ప్రవేశిస్తుంది అన్నమాట. అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే దీని నుంచి యాంటీబాడీస్ మనకి చేరతాయి అన్నమాట. వ్యాధి నిరోధక కణాలు మన శరీరంలో వర్ధిల్లుతాయి అన్నమాట. అందువల్ల ఇంకా బల్లి మనమే పడినా మనకి ఏమవుదు అనేది దీంట్లోనే సైంటిఫిక్ రీజన్. అయితే అర్థం చేసిన వాడికి సైన్స్ అంతా కూడా అర్థమవుతుంది. మన సనాతన ధర్మం అంతా కూడా మన జీవన విధానానికి సైంటిఫిక్ లింక్ని కలిపే ఇచ్చారు. అన్నీ పవిత్రమైన భావంతో చెప్పారు కాబట్టి మనం దాన్ని పవిత్రమైన భావంగానే భావించాలి. అంతేగాని దాంట్లో ఉన్న సైన్స్ ఏంటి అన్నది నిజానికి తెలుసుకోవాల్సిన పని లేదు. చాలామంది కొంతమంది హేతువాదులని పేరుతోటి, జన విజ్ఞాన వేదిక అనే పేరుతోటి రకరకాల జనాలు వచ్చి హిందుత్వం మీద మూఢ విశ్వాసాలు అంటూ వస్తారు. నిజానికి హిందూ ధర్మంలో ఎక్కడ మూఢ విశ్వాసం లేదు. అన్నీ కూడా సనాతన ధార్మిక వ్యవస్థ 10 కాలాల పాటు మనుషులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో బతకడానికి కావాల్సిన వ్యవస్థలే ఉంటాయి. అంచేత నిజానికి సైంటిఫిక్ రీజన్ లేకుండా మనకి హిందూ ధార్మిక వ్యవస్థలో ఏ విశ్వాసము లేదు. అందుకని హిందూ విశ్వాసాలు ఏవి అంధవిశ్వాసాలు కాదు, ఖచ్చితంగా వాటికి ఎంతో ఆధారం ఉంటుంది. అందుకే మనం హిందూ ధర్మంలో చెప్పబడింది అంటే అన్నీ మూసుకుని మనం పాటించవలసిందే అలా అనమాట. సరే, ఏదేమైతేనే ఈ వరదరాజస్వామి దేవాలయంలో ఆ బంగారు బల్లి, వెండి బల్లి అనేవి ఉంటాయి. అది అందరి యొక్క విశ్వాసం. అంటే ఆ బల్లిని కనుక ముట్టుకున్నట్లయితే బల్లి మన శరీరం మీద పడడం వలన వచ్చే దోషాలు ఏవి ఉండవు అని చెప్తారు. అంతేకాకుండా ఇంకా ఏమంటారంటే ఒకవేళ ఎవరన్నా బల్లి మీద పడితే ఎవరైతే కంచిలో ఈ బల్లిని ముట్టుకుని వచ్చారో వాళ్ళని ముట్టుకున్నా మనకి ఈ దోషం పోతుంది అంటారు. అంటే స్పర్శ ద్వారా మన శరీరంలోకి యాంటీబాడీస్ ప్రవేశిస్తాయన్నమాట. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇన్ని తెలుస్తాయి. అందుకని అర్థం చేసుకోవడం రెండో విషయం, పాటించడం, ఆచరించడం ప్రధానం అనమాట. అందుకని సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో అది ఆచరించదగినది, మనం ఆచరిస్తూనే ఉండాలి అంతే. ఎవడో చెప్పాడు కదా, పనికిమాలినవాడు బట్టలు కట్టుకోవడం చేతకానివాడు అని ఎందుకంటున్నానంటే మన భారతీయుల యొక్క ప్రత్యేకత ఏంటంటే బట్టలను కట్టుకోవడం. ఒక్క వస్త్రాన్ని పంచిగా కట్టుకుంటాం, ఒక్క వస్త్రాన్ని చీరగా కట్టుకుంటారు. కట్టుకుని దాంతో యుద్ధ విన్యాసాలు కానీ, నాట్య విన్యాసాలు కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. అంతటి బలంగా కట్టే వ్యవస్థ మన ధార్మిక వ్యవస్థ, సనాతన ధార్మిక వ్యవస్థ. ఇంతటి సామర్థ్యాన్ని వదిలేసి తొడుక్కునే వ్యవస్థ వాళ్ళది. బ్రిటిష్ వాళ్ళు, అలాగే అమెరికన్స్ వాళ్ళందరూ గొప్పవాళ్ళని మనం తెలియక అనుకుంటున్నాం. కానీ వాళ్ళు గొప్పవాళ్ళుగా ప్రకటించుకుంటున్నా అసలు విషయం ఏంటంటే వాళ్ళకి తెలుసు మనదే గొప్పవాళ్ళం అనే విషయం. అందుకని వాళ్ళు ఊరికే వాళ్ళని మెస్మరైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా కుట్టినది తొడుక్కోగలరు తప్ప కట్టుకోలేరు అన్నమాట. అందుకని బట్ట కట్టుకోవడం చేతకాని వాళ్ళనే వాళ్ళని అనాలి, మనం బట్ట కట్టుకోవడం చేతకాని వాళ్ళని మనం చెప్పుకోవాలి. సరే, కాంచీపురంలో ప్రధానంగా ఏకాంబరేశ్వర స్వామి దేవాలయము, కామాక్షి అమ్మవారి దేవాలయము, కంచి కామాక్షి అంటారనమాట. అలాగే వరదరాజస్వామి వారి దేవాలయం. ఈ 3 చాలా ప్రముఖమైనవి. కాంచీపురం వెళ్తే ఖచ్చితంగా చూడవలసిన అనమాట. వరదరాజస్వామి దేవాలయంలోనే ఈ బల్లులోనే ఉంటాయి, బంగారు బల్లి, వెండి బల్లి. ఇప్పుడు వచ్చేవే ఈ పైనే ఉన్నాయన్నమాట, బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. ఈ వరుసలో వెళ్ళి అందరూ ఆ బల్లులను రాసుకుంటూ వెళ్తారనమాట చేతితోటి. అది వచ్చేసరి ఆ పైన అందరూ ముట్టుకుంటున్నది ఆ బల్లులే అనమాట. బంగారు బల్లి, వెండి బల్లి 2 బల్లులు ఉంటాయి. ఆ బల్లులను అలా రాసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అలా వెళ్ళిపోతే మనలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది అనేది విశ్వాసం, అది నిజం కూడా.
సరే, ఇలా మొత్తానికి ఈ రెండు దేవాలయాలు. ఇంకా కామకోటి పీఠం. ఈ కంచి కామకోటి పీఠం ఏంటంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు దీన్ని అభివృద్ధి చేశారు అని చెప్తారు, వ్యవస్థీకృతం చేసినట్లుగా చెప్పరు. ఎందుకంటే కంచి కామకోటి పీఠం అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వచ్చే సమయానికే ఆవిర్భవించి ఉంది అనేది మన పురాణ గాథలు చెప్తున్నాయి. అంచేత కంచి కామకోటి పీఠాన్ని శంకరాచార్యుల వారు స్థాపించలేదు, దాన్ని అభివృద్ధి చేశారు అని మన పౌరాణిక కథనాలు తెలుస్తున్నాయి. అంటే వేలాది సంవత్సరాల చరిత్ర పౌరాణిక యుగం నుంచి, అంటే ధర్మకాలం నుంచి, వేదకాలం నుంచి మనకి అంటే సనాతనంగా ఉన్నది కంచిపీఠం అన్నమాట. అందుకని ఆ పీఠంలో నిత్యం శంకరాచార్యుల వారి నుంచి దసరా పైన ఉన్నవే బల్లి అనమాట. బంగారు బల్లి, వెండి బల్లి ఇప్పుడు వస్తున్నాయి. బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయన్నమాట. అది దసరా అది వాటిని స్పృశించుకుంటారు. ఆ పక్కన చూస్తే తెల్లగా కనిపిస్తే అది వెండి బల్లి. ఇది ఎడమ వైపు ఉన్నదేమో బంగారు బల్లి అనమాట. సరే, అలా వస్తున్న ఆ కామకోటి పీఠానికి నిరంతరం అభిషేకాధ్యక్షణలు ఆ స్వామివారు చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు? ఆ పీఠాధిపతులు. సరే, ఇప్పుడు మా పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ప్రధాన పీఠాధిపతులు. ఇప్పుడు ఉపపీఠాధిపతులుగా సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, చిన్నస్వామి వారు అంటారు మా ఆయన్ని, వారిద్దరూ ఉన్నారు ప్రస్తుతం. ఇటీవలే ఒక సంవత్సరం అవుతుందేమో సుమారు చిన్నస్వామి వారు దీక్ష స్వీకరించి వాళ్ళు అదే స్థాయిలో ట్రైనింగ్ పొంది అదే స్థాయిలో ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు. మనం ఆ వ్యవస్థల మీద విశ్వాసాన్ని పెట్టుకోవాలి. వాళ్ళు చెప్పింది మన సనాతన ధర్మానికి ఏ సందేహం ఉన్నా సరే అక్కడే తీర్చుకోవాలి. వారి ఆశీస్సులుంటే ఎంతటి ఘనకార్యమైనా సరే సరళతరం అవుతుందనే విశ్వాసం మనలో ఉండాలన్నమాట. సరే, ఈ విధంగా మొత్తానికి కాంచీపురాన్ని ఒక్కసారి అందరికీ చూపించాలి అనే ఒక ఆకాంక్షతోటి కాంచీపురము, అక్కడ ఉన్న ప్రధానమైన దేవాలయాలు, అక్కడ మేము చూసినవి అలాగే మేము చూడగలిగినవి అన్నీ కూడా ఒక్కసారి చూపిస్తున్నాను. కాంచీపురంలో ఏ మూలం చూసినా చక్కటి గోపురాలతో చోళ మందిరాలు, ఇవన్నీ కూడా చోళుల కాలం నాటి నిర్మాణాలు అన్నమాట. అంటే చాలా బాగుంటాయి ఈ నిర్మాణాలు. ప్రతి దేవాలయానికి ఒక 18-20 అడుగుల పైగా ఎత్తులున్న రాజగోపురాలు ఉంటాయి. అలాగే దేవాలయ గోపురాలు ఉంటాయి, గాలి గోపురాలు ఉంటాయి. వీటితో పాటుగా పుష్కరిణి ఖచ్చితంగా ఉంటుంది. పుష్కరిణి అంటే స్వామివారి చక్ర స్నానం చేసేది, అలాగే మనందరం పవిత్ర స్నానాలు చేసే ఒక చెరువు అనమాట. ఆ పుష్కరణలన్నిటికీ కూడా స్థల పురాణాలు ఉంటాయి. అవన్నీ కూడా సామాన్యమైన పుష్కరణలు కాదు. అక్కడికి వచ్చి ఆ పుష్కరంలో స్నానం చేస్తే మనం ఆ పవిత్రతను పొందుతాం అనమాట. సరే, ఎవరు ఎన్ని రకాల దాడులు చేసినా మన అదృష్టం ఏంటంటే ఇదే పుష్కరిణి. ఇక్కడ ఈ పుష్కరిణుల్లో ఈ వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేయలేకపోయారు. ముస్లింలు ఘోరమైన దాడులు చేసి వేలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. కానీ అయినా సరే మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మిగిలిన ఈ అనమాట, అంటే వీటిని ఏం చేయలేకపోయారు. వాళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు కానీ చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఎవడు ఒప్పుకోకపోయినా అక్కడ అర్చకులుగాను అలాగే వేద పండితులుగాను శాస్త్ర పండితులుగాను బ్రాహ్మణులు ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుకుంటూ వచ్చారనమాట. అందుకే విదేశీయులందరికీ అర్థమవుతుంది, క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ విదేశీ మలభక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశాన్ని నాశనం చేయడానికి యాంటీ బ్రాహ్మణిజం, బ్రాహ్మణ వ్యతిరేకవాదాన్ని, అది తమిళనాడులో ఇంకా దారుణంగా ఉంటుంది. ద్రవిడవాదం అని ఒక దరిద్రాన్ని పట్టుకొచ్చారు వాళ్ళు. అదేమిటంటే ఇక్కడ ఉండేవాళ్ళంతా ద్రవిడులే, బ్రాహ్మణులైన వాళ్ళు మధ్య ఆసియా నుంచి తరలి వచ్చారు, ఆర్యన్ మైగ్రేషన్ అని. అదంతా తప్పు అనే విషయాన్ని నిరూపించబడినప్పటికీ కూడా ఇంకా చాలామంది నమ్ముతున్నారు. సరే, ఏది ఏమైతేనే బ్రాహ్మణ్యాన్ని కూల్చేసినట్లయితే ఆక్రమించుకోవడం కుదురుతుంది, ఈ ఆస్తుల్ని అన్నింటినీ కూడా ఆక్రమించుకోవచ్చు, దోచేసుకోవచ్చు అనే విదేశీయుల యొక్క పన్నాగానికి యొక్క పరాకాష్టే యాంటీ బ్రాహ్మణిజం. అంటే ఆ బ్రాహ్మణులు అలా ప్రాణాలను పణంగా పెట్టి మరీ కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఉన్నాయి. ఇక్కడ గర్భాలయాల్లో ఒక్కో గర్భాలయంలో ఒంటరిగా ఒక అర్చకుడు లోపలుంటే పరమాత్మ తప్ప అక్కడ ఎవరు ఉండదు. ధైర్యం పరమాత్మే నమ్మకం తప్ప ఇంకేం ఉండడం లేదు అక్కడ. అంత భయంకరంగా చిమ్మ చీకట్లో వేడి, భయంకరమైన వేడిలో, ఇప్పుడంటే ఏసీలు వచ్చాయి కానీ అప్పుడు అవి లేవుగా. అలాంటి చోట నిత్యం ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా విధి తప్పకుండా అర్చనలు అభిషేకాలు చేసుకుంటూ ఆ శక్తిని అలా కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు మనం వీటిని అనుభవించగలుగుతున్నాం. ఎంతమంది వచ్చి ఎన్ని రకాల దాడులు చేస్తున్నా సరే ఇంకా మన సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేకపోవడానికి ప్రధానమైన కారణం ఈ దేవాలయాల వ్యవస్థ, ఆ వ్యవస్థని కాపాడుతూ ఉన్న బ్రాహ్మణ వ్యవస్థ. అందుకని అందుకే ఊరికే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పలేదు, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తపస్ఫలం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని చెప్పేసి
శ్రీకృష్ణ పరమాత్మ ఊరికే చెప్పలేదు. సరే ఎవడో ఒకడు ఏదో వక్రీకరించాడని చెప్పేసి మీరు అలా వెళ్ళిపోతే నష్టపోయేది మీరే. అందుకని చూడండి ఎంత బాగున్నాయో చక్కగా. ఇదంతా అక్కడ రథం అనమాట. ఆ కామాక్షి అమ్మవారి దేవాలయంలో రథం, అది రథోత్సవం జరుగుతుంది. అలా ఒక్కసారి అందరికీ కూడా ఈ కాంచీపురం అనేది సప్తమోక్ష ద్వారాల్లో ఇది ఒకటి అనమాట. అదేమిటి? అయోధ్య, మధుర, మాయి, కాశీ, కాంచీ, హ్యవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా అని చెప్పేసి 7 మోక్ష ద్వారాలు ఉన్నాయని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నాయి. ఆ 7 మోక్ష ద్వారాల్లో ఒక మోక్ష ద్వారం ఈ కాంచీపురం అనమాట. అందుకని ఈ కాంచీపురాన్ని ఒక్కసారి అందరికీ చూపించడం జరుగుతుంది. నేను సందర్శించాను నా కుటుంబంతో సహా వెళ్ళి, కానీ అది నాతోటి ఆగిపోతే, అలాగే దాని గురించి తెలియకపోతే ఉపయోగం ఏముంది? నాకంటే ఎక్కువ చూసి మారే వాళ్ళకే కదా. అందుకని మనం అనుభవించేదానికంటే మనం పంచేదానికే విలువ ఎక్కువ అనేది నా ఉద్దేశం. మన ధార్మిక వ్యవస్థ కూడా అంతే. దేవాలయంకి వెళ్ళి ప్రసాదం ఇస్తారు, ఆ ప్రసాదం అందరూ పంచుకొని తింటారు. అందులోనే అసలు సర్వమానవ సౌభ్రాతృత్వం అనే మాట ఉంది, సర్వజన సంక్షేమం అనే మాట కూడా ఉందన్నమాట. అంటే ప్రసాదం అంటే నువ్వు అక్కడవే తినేయమని కాదు, 10 మందికి పంచిపెట్టమని. అక్కడ ఉండే సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అందరికీ పంచమని అనమాట. అలా ఆ ప్రసాదాన్ని, అంటే ఆ కాంచీపుర దర్శనాన్ని, కాంచీపురంలో ఉన్న దేవాలయాల దర్శనాన్ని, ఆ భాగ్యాలను నేను పొంది నాతో పాటుగా అందరికీ పంచాలి అనే ఒక్క ఆకాంక్షతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఆసక్తి గలవారు చివరిదాకా చూస్తారు, ఆసక్తి లేని వారు సగంలోనే వదిలేస్తారు, అది వారి ఇష్టం. కానీ ఇది కాంచీపుర దర్శనం. కాంచీపురంలో గోపురాలు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. ఈరోజు మనం ఎవరైనా నిర్మించగలమా? నిజం చెప్పాలంటే దేవాలయాలు దేవాదాయ శాఖ పేరుతోటి మన హిందువుల యొక్క ధార్మిక సంపదలు మొత్తం దోచేసుకుంటున్నాయి. అవి దోచేసుకోకుండా నిజంగా ఉన్నట్లయితే ఇలాంటి రాజగోపురాలు ఎన్నైనా కట్టించేవారు. అంచేత ఆ రోజుల్లో రాజులు పరిపాలించిన ప్రతి రాజు కూడా దేవాలయ వ్యవస్థని కాపాడుకుంటూ వచ్చారు. ఎందుకంటే వేల సంవత్సరాల పాటు మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు దేశ సంక్షేమం అనేది దేవాలయంలోనే ఉంటుంది అని వాళ్ళు నమ్మారు, నమ్మిన విధంగానే చేశారు. అందుకని మనం కూడా దీన్ని కాపాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక్కడ హుండీల్లో డబ్బులు వేస్తే దేవాదాయ శాఖ పేరుతో మళ్ళీ వాళ్ళు దొబ్బేస్తారు ప్రభుత్వం వాళ్ళు. టికెట్ తీసుకుని దర్శనం చేసుకున్నా అంతే. అసలు మనం విఐపి దర్శనం అనే మాట వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేలా మనం కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరు విఐపి, ఎవరికి విఐపి? దేవుడి దగ్గరికి వెళ్తే అందరూ సమానమే కదా. దేవుడి దగ్గర నువ్వు విఐపి ఏంటి? నీ డబ్బు ఉంటే నువ్వు విఐపి అయిపోతావా? అందుకని దేవుడిని దగ్గర దాకా వెళ్ళిపోయి చూసేస్తే, దేవుడి విగ్రహాన్ని ముట్టేసుకుంటే, దేవుడికి స్వయంగా నువ్వు అభిషేకం చేసేస్తే ఏదో ఒక అడ్డదారిలో వెళ్ళి నువ్వు దేవుని అనుగ్రహం పొందేస్తావేమో అనే ఒక దురాశ చూసారా, దాన్ని పక్కన పెట్టండి. దేవుడు మన అంతరంగంలో ఉండాలి, మన యొక్క వ్యవస్థలో ఉండాలి. దేవాలయంకి వెళ్ళామంటే దర్శనానికి 10 గంటలు పట్టమనండి, నష్టం లేదు. 10 గంటల పాటు దేవుని యొక్క సన్నిధిలో ఉండగలిగే ఎంతో గొప్ప యోగం మనకు కలిగింది అనే భావన మనలో ఉండాలి. అంతేగాని టికెట్ తీసుకుని ఏదో ఒకలాగా ఏదో బాత్రూంలోకి వెళ్ళి అక్కడగా ముక్కు మూసుకుని పరిపూర్తి చేసుకుని వచ్చేసేలాగా విఐపి దర్శనం అని చెప్పేసి డబ్బులు పోయిసి దేవుడి దగ్గర నీ ఆధిక్యాన్ని చూపించాలని చూస్తే దేవుడు ఒక్కసారి ఆయన మన మీద మనసు పెట్టక్కర్లేదు, దృష్టి పెట్టక్కర్లేదు. ఒక్క మాట, నీ వ్యవస్థ అలాగే ఉండిపోవుగాక అంటే నువ్వు లోపలికి వెళ్ళి ఒక్క నిమిషం కూడా ఉండలేవు. అదే దేవుడి దగ్గర నువ్వు త్రికరణ శుద్ధితో దైవమే సర్వస్వం, అదే మన పరమావధి అనే భావంతో నువ్వు వెళ్తే నిన్ను పరమాత్మే చివరి సెకండ్ దాకా నువ్వు ఏమి తినకపోయినా తాకపోయినా నిన్ను ఎంతో జవసత్వాలతోటి శక్తులతోటి నడిపిస్తాడు. సరే, ఇదే మన యొక్క వ్యవస్థ. దాన్ని చూడండి. దేవాలయాలకు వెళ్ళే ప్రతి ఒక్కరికి నాదొక చిన్న విజ్ఞప్తి. దేవాదాయ శాఖ అనే వ్యవస్థ ప్రభుత్వ దోపిడీ విధానంలో ఉన్నంతసేపు కూడా హుండీల్లో డబ్బులు వేయడం, అలాగే టిక్కెట్లు తీసుకుని దర్శనాలు చేసుకోవడం, టిక్కెట్లు తీసుకుని ఉపచారాలు చేసుకోవడం, అంటే టిక్కెట్లు తీసుకుని అభిషేకాలు చేయించుకోవడం, ఇలాంటి పనులు మానితే బాగుంటుంది. పరమాత్మ మన మనసులోనే ఉంటాడు. అక్కడ మనం త్రికరణ శుద్ధిగా ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన రూపాయి ఏదైతే ఉందో అదే మనకి పరమాత్మ యొక్క అనుగ్రహ ప్రాప్తి. అలాగే అక్కడ ఎవరైతే ఆకలితో ఉంటాడో ఆ ఆకలితో ఉన్నవాడికి పట్టిన అన్నం పెడితే, డబ్బులు ఇస్తే కాదు. నేను డబ్బులు కూడా దోపిడీ కోసమే వస్తున్నారు. విదేశీ మతాల వాళ్ళు మన దేవాలయాల చుట్టుపక్కలంతా తిరుగుతూ డబ్బు దొబ్బుకుని పోతున్నారు. అందుకని తిండి పెట్టండి. తిండి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకని ఓ పండో లేకపోతే ఒక ఆహారమో ఒక ప్రసాదమో పెట్టండి. అలాగే అక్కడ గోవులు ఎక్కడైనా కనిపిస్తే గోవులకి ఏదైనా పెట్టండి. అలా చేయడం ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. కానీ నేను విఐపీని అని చెప్పి వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టేసి అలాగే 2 నిమిషాల్లో నువ్వు పారిపోయే 2 నిమిషాల్లో నువ్వు వెళ్ళిపోయి దేవుడిని ముట్టేసుకున్నా, దేవుడిని స్వయంగా నువ్వు చేత్తో అభిషేకాలు చేసినా దేవుడు ప్రసన్నుడు కాదు. అంచేత పరమాత్మకు కావాల్సిన ఆత్మశుద్ధి.
త్రికరణ శుద్ధిగా నువ్వు వెళ్ళి చేసే అర్చన ఏదైతే ఉందో అదే దేవుడికి కావాలి. దేవాలయంలో క్యూ లైన్లో నిలబడ్డాను అని ఇప్పుడు బాధపడద్దు. దేవాలయంలో క్యూ లైన్లో ఎంతసేపు ఉండగలిగానంటే దేవుడికి నా మీద ఎంతటి అభిమానం, ఎంతటి ప్రేమ, ఎంతటి మమకారం ఉందో, దేవుడి యొక్క అనుగ్రహానికి నేను పాత్రను అవుతున్నాను. అందుకే ఆయన క్షేత్రంలో, ఆయన సన్నిధిలో, ఆయన ఒడిలో నన్ను ఎక్కువసేపు ఉంచుకున్నాడు అనే ఒక పారమార్థికమైన భావనలో ఉండు. పావనమైన ఆ భావనే మిమ్మల్ని గొప్పగా నలుపుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కాంచీపురం దర్శనం అందరికీ జరిగిందని భావిస్తున్నాను. సరే, ఇది నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఇక్కడ పెద్ద గాలి దుమారం మొదలైంది. ఆ సౌండ్లో నేను చెప్పేది ఏం వినపడట్లేదేమో తెలియదు. అందుకని ఇంకా ఇక్కడితో ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ అవ్వడం ఆపేస్తున్నాను. చూశారు కదా కాంచీపురాన్ని. కాంచీపురంలో ప్రధానమైన దేవాలయాలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం, అలాగే ఏకాంబరేశ్వర స్వామివారి దేవాలయము, అలాగే వరదరాజస్వామివారి దేవాలయము, అక్కడ బంగారు బల్లి, వెండి బల్లుల యొక్క స్పర్శనము, అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి చేత సనాతనంగా అభివృద్ధి చేయబడిన కామకోటి పీఠం, అది సనాతన పీఠం. ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అవన్నీ వాటన్నిటినీ స్మరించుకుంటూ హర హర శంకర జయ జయ శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. కాంచీపుర అధిష్టాన దేవతాభ్యాం నమామి. సర్వేభ్యః శుభం భూయాత్. సర్వే జనా సుజనా భూత్వా సుఖినో భవంతు. సమస్త సమ్మంగళాని సంతు. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యో పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహిత. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. గవాం సంపోషణమస్తు. గవాం సంరక్షణమస్తు. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. తంగిరాల అదే అగ్నిహోత్ర సభ వాళ్ళకి పంపించాలి. తీసుకోండి. అదే లోపల